తీర్థప్రయాణం ఛానల్ వీక్షకులకు శ్రీనివాసరావు ఇమ్మానేని నమస్కారములు. శ్రీ పరాశర సంహిత ప్రకారం శ్రీరాముడు స్వయంగా వెలసిన 14 ఆలయాలలో భద్రాచలం ఎంతో ప్రముఖమైన పుణ్యక్షేత్రం. అలాగే అయోధ్య తరువాత శ్రీ సీతారామ లక్ష్మణులు అరణ్యవాస సమయములో ఇచ్చటనే దండకారణ్య ప్రాంతమైన పర్ణశాలలో నివసించారని వాల్మీకి రామాయణం ద్వారా తెలుస్తున్నది. అందుకనే భారతదేశంలో శ్రీరాముని దివ్యక్షేత్రాలలో ఉత్తరాదిన అయోధ్య ఎంత ప్రసిద్ధి చెందిందో దక్షిణాన భద్రాచలం అంత ప్రసిద్ధి చెందింది. ఇచ్చట సాక్షాత్తు ఆ మహావిష్ణువే శ్రీరామచంద్రమూర్తిగా వెలసి ఇది ఒక మహిమాన్విత క్షేత్రముగా విరాజిల్లుతుంది. ఈ క్షేత్రము తెలంగాణ రాష్ట్రము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల మండలము గోదావరి నది దక్షిణ పరివాహక ప్రాంతములో ఉంది. భద్రాచలముకు తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖమైన అన్ని ప్రదేశాల నుండి బస్సు సౌకర్యము ఉంది. దగ్గర రైల్వే స్టేషన్ భద్రాచలం రోడ్డు 40 కిలోమీటర్ల దూరములో, దగ్గర ఎయిర్పోర్టు రాజమండ్రి 190 కిలోమీటర్ల దూరములో ఉంది. ఇక్కడ నుండి బస్సులు, ఆటోలు, ప్రైవేటు టాక్సీలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఈ భద్రాచల సీతారామచంద్రస్వామి వారి దేవాలయ విశేషాలను గురించి తెలుసుకుందాము. ఇచ్చట గోదావరి నదిలో స్నానం అత్యంత పుణ్యదాయకము. స్నానం చేస్తూ భక్తులు భద్రాద్రి కొండ మీద స్వామివారి ఆలయాన్ని చూస్తూ రమణీయమైన ప్రకృతి ఒడిలో పరవశించి స్నానాదులు పూర్తి చేస్తారు. ఒడ్డున ఉన్న ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని దర్శించుకుంటారు. తరువాత భక్తులు ముందుగా శ్రీ రామచంద్రుని దర్శించుకొనటానికి ఆలయ మెట్ల కిందకు చేరతారు. భద్రాచల క్షేత్రము, ఆలయ గోపుర ప్రాంగణము, ఆలయ మంటపము, అంతరాలయము, గర్భగుడి అని 4 విధాలుగా భద్రగిరి కొండపై నిర్మించబడింది. మెట్ల వద్ద పక్కనే ఆలయం వారి గోశాలను చూడవచ్చును. ఎదురుగా ఆలయ నిర్మాణకర్త భక్తరామదాసు 30 అడుగుల విగ్రహము కనువిందు చేస్తుంది. ప్రక్కనే కొండపైకి చేరుకోవటానికి వికలాంగులకు, వృద్ధులకు లిఫ్ట్ సౌకర్యం ఉంది. ఒక ప్రక్కన దేవస్థానం వారు లాకర్ సదుపాయం కల్పించారు. ఇచ్చట తమ లగేజీని, మొబైల్ ఫోన్స్ను దాచుకొని ఆలయంలోకి ప్రవేశించాలి. తరువాత మెట్లను ఎక్కి ఆలయ గోపుర ప్రాంగణానికి చేరుకొని ఆలయ గోపుర ద్వారము నుండి ఆలయ గర్భగుడి ముందున్న ప్రాంగణములోనికి ప్రవేశిస్తారు భక్తులు. ఎదురుగా మనకు బంగారు వర్ణ కాంతితో దగదగా మెరిసిపోతున్న ఆలయ ధ్వజస్తంభము, అద్భుత కళాకృతులతో ఉన్న ఆలయ స్తంభాలు కనిపిస్తాయి. భక్తులు కుడివైపున గల సుదర్శన ద్వారము నుండి గర్భగుడి, ఉపాలయం ముందు భాగములోనికి చేరుకుంటారు. లోపల వైపు ఆలయము రాతి కట్టడములతో, అద్భుతమైన శిల్పకళాకృతులతో మనను అబ్బురపరుస్తుంది. దూరము నుండి భక్తులు ఆ గర్భాలయంలో వేంచేసి ఉన్న శ్రీరామచంద్రమూర్తిని, ఆయన ఉత్తర అంకముపై కూర్చొని ఉన్న సీతమ్మను, రక్షణకు నేనున్నాననే లక్ష్మణస్వామిని చూస్తూ ఆహా, ఇది ఇన్ని జన్మల పుణ్యఫలమో కదా అని మనస్సును లగ్నము చేసి పాహి రామ ప్రభో, పాహి రామ ప్రభో, పాహి భద్రాద్రివై దేహి రామ ప్రభో అంటూ ఆ రామదాసు కీర్తనను పాడుతూ 2 చేతులు జోడించి భద్రాచల వరద, భద్రాద్రి రామ, వైకుంఠ రామ, రామనారాయణ, ఓంకార రామ అని బిగ్గరగా పలుకుతూ ఉంటే వైకుంఠములో ఉన్నామనే భ్రాంతి కలుగుతుంది. ఆ కరుణా సముద్రునికి, ధర్మరక్షకునికి తమ ఈతిబాధలను, కోర్కెలను విన్నవించుకుంటారు. ఆ ఆతత్రాణపరాయణుడు తప్పక తమ కోర్కెలను తీరుస్తాడనే ప్రగాఢమైన విశ్వాసముతో భక్తులు ఉపాలయములో ఉన్న ఉత్సవ విగ్రహాలకు నమస్కరించుకొని అనిర్వచనీయమైన ఆనందముతో బయటకు వస్తారు. ఈ సువిశాలమైన ప్రాంగణములో ఒక ప్రక్క భక్తరామదాసు సన్నిధిలో రామదాసు గారి విగ్రహాన్ని చూడవచ్చును. అలాగే తల ఎత్తి పైకి చూస్తే అద్భుతమైన శిల్ప సంపదతో గర్భగుడిపై గోపురము మనలను అబ్బురపరుస్తుంది. ఈ గోపురాన్ని ఏకశిలపై నిర్మించారని శాసనాలు చెబుతుంటే ఎంతో ఆశ్చర్యానికి లోనవుతాము. ఒక ప్రక్క భద్రుడి ఆలయము, భద్రగిరి శిలను చూడవచ్చును.
ఈ శిలపైనే రాముడు కొలువైనాడని ప్రతీతి. ఈ శిలపై చెవు పెట్టి మనస్సుతో వింటుంటే శ్రీరామ శ్రీరామ అనే స్మరణ వినిపిస్తుందని భక్తులు అంటుంటారు. ఆ ప్రక్కనే శ్రీ లక్ష్మీ అమ్మవారిని దర్శించుకుంటారు భక్తులు. ఒక ప్రక్క నిత్య కళ్యాణ మంటపము కనపడుతుంది. ఇక్కడనే ప్రతిరోజు స్వామివారి కళ్యాణం వైభవంగా జరుగుతుంది. తరువాత భక్తులు ఆలయ గోపురము ద్వారా గోపుర ప్రాంగణములోనికి బయటకు వస్తారు. ఈ ప్రాంగణము చాలా విశాలంగా ఉంటుంది. మొదటగా భక్తులు గోపురం ఎదురుగా ఉన్న భక్త ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఈ విగ్రహం గర్భగుడిలోనున్న భద్రాద్రి రాముని చూస్తూ భక్తితో నమస్కరిస్తున్నట్టు ఉంటుంది. తరువాత ఒక ప్రక్క చెట్టు క్రింద అపర శబరి శ్రీ పోకల దమ్మక్క విగ్రహం, శ్రీ సీతారామ లక్ష్మణుల నల్లరాత్రి విగ్రహాలకు భక్తితో నమస్కరిస్తున్నట్టుగా సజీవంగా ఉంటుంది. అలాగే మరి ఒక ప్రక్క ఆలయాన్ని నిర్మించిన భక్తరామదాసు విగ్రహాన్ని, నిజాం రాజు తానిషా పాలరాయి విగ్రహాలను, ప్రక్కనే రామకోటి స్తూపాలను చూడవచ్చును. తరువాత భక్తులు మెట్లు దిగి బయటకు వస్తారు. శ్రీరామచంద్రుని ఆలయ దర్శనము తరువాత కొండ దిగిన భక్తులు గోదావరి తీరములో ఉన్న సీతారాముల కళ్యాణ మంటపమును చూడడానికి వెళతారు. దీనిని 1964వ సంవత్సరములో శ్రీ గణపతి స్థపతి ఆధ్వర్యములో చక్కని శిల్పకళతో నిర్మించబడింది. పూరీ జగన్నాథుని రథోత్సవమునకు ఎంత ప్రాధాన్యత ఉన్నదో ప్రతి సంవత్సరము చైత్ర శుక్ల నవమి రోజున ఇచ్చట జరిపే సీతారాముల కళ్యాణానికి తెలుగు రాష్ట్రాల నుండి వేల కొలది వచ్చే భక్తులతో ఆలయ పరిసరాలు నిండిపోతాయి. ఈ కళ్యాణానికి 6 క్వింటాల ధాన్యాన్ని ఒక్కొక్కటిగా గోటితో ఒలిచి ఆ తలంబ్రాలను భక్తులు గుడికి సమర్పించడం విశేషం. వీటిని కెంపు వర్ణములో మార్చి కళ్యాణం అయిన తరువాత భక్తులకు పంచుతారు. వీటిని పెళ్లి కావలసిన వారు తలపై ధరిస్తే పెళ్లి అవుతుందని భక్తుల విశ్వాసము. నిజాం నవాబు తానీషా కాలము నుండి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు ఇప్పటికీ ప్రతి సంవత్సరము ప్రభుత్వం తరపున అందుతుండటం విశేషం. విశేషం ఏమిటంటే ఆ రోజు కళ్యాణం అయిన తరువాత వర్షపు జల్లులతో ఆ ప్రాంగణమంతా చిత్తడిగా మారుతుందనేది స్వామివారి కటాక్షంగా భావిస్తారు. తరువాత భక్తులు దగ్గరలో గల అంబసత్రానికి వెళతారు. ఒకప్పుడు అంబసత్రం వ్యవస్థాపకుడు శ్రీరామ పరమభక్తుడైన కీర్తిశేషులు శ్రీ పమిడి ఘంటం వెంకటరమణదాసు గారు భద్రాచలములో శ్రీరామనవమి రాముని కళ్యాణానికి వచ్చే వేల కొలది భక్తులందరికీ భోజనాలు వడ్డించి పెట్టేవారు. ఒక సంవత్సరము స్వామివారి కళ్యాణం రోజున వంటవాళ్లు రాలేదు. ఏం చెయ్యలేక ఆయన బెంగపెట్టుకుని శ్రీ చక్రార్చన చేసి సీతమ్మవారికి మొరపెట్టుకున్నారు. కాసేపటికి ఆజానుబహులైన 2 వంటవాళ్లు పెద్ద పెద్ద 2 ఇత్తడి గుండిగలు పట్టుకుని వచ్చి వంట చేసి వెళ్ళిపోయారు. రామలక్ష్మణులే వచ్చి వంట చేసి వెళ్ళారని రాత్రి స్వప్నములో సీతమ్మ చెప్పిందని చెబుతారు. ఇప్పటికీ ఆ రామలక్ష్మణుల గుండిగలను ఇక్కడ చూడవచ్చును. తరువాత భక్తులు పర్ణశాలను దర్శించుకునటానికి వెళతారు. భద్రాచలము నుండి పర్ణశాల 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వెళ్ళి రావటానికి ఆటోలు, టాక్సీలు అందుబాటులో ఉన్నాయి. దారి పొడుగునా ప్రకృతి అందాలను చూడాలే గాని వర్ణించలేము. ఈ పర్ణశాలలో సీతారామ లక్ష్మణుల వారు తమ వనవాస సమయములో కొంత సమయం గడుపుట వలన ఈ స్థలాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు భక్తులు. పర్యాటకులు ఈ పర్ణశాలను చూడడానికి వచ్చినప్పుడు ఆనాటి ఆ రామాయణ దృశ్యాలను కన్నులకు కనపడేటట్లు సహజాకృతిలో విగ్రహాలు కనపడి మనలను అబ్బురపరుస్తాయి. సీతాదేవి పాదముద్రలు, మారీచుడు బంగారు జింక రూపము, రాక్షసరాజు రావణుడు సీతామాత వాగువద్ద స్నానం చేస్తూ పసుపు కుంకుమను రాతి నుండి సంగ్రహిస్తున్న దృశ్యము, సీతా తన చీరను రాతి మీద ఆరేసిన మొదలగు దృశ్యాలను వీటిని చూస్తున్నప్పుడు భక్తులు ఆనాటి పర్ణశాలలో వారి మధ్యన ఉన్నట్లు భ్రాంతికి లోనవుతారు. ఇప్పుడు స్థల పురాణము, ఆర్జిత సేవలు, దేవస్థానం వారి సేవలు, సౌకర్యాలు తదితర విషయాల గురించి చెప్పుకుందాము. రియల్ ఫ్లిక్ డివోషనల్ ప్రోగ్రామును చూస్తున్న ప్రతి ఒక్కరకు ధన్యవాదములు. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ సూచనలను, సలహాలను దిగువ కామెంటు బాక్స్ ద్వారా తెలియచేయగలరు. స్థల పురాణం విషయానికి వస్తే త్రేతాయుగములో శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై ఇక్కడ దగ్గరలో గల పంచవటిలో వనవాసం చేశాడని వాల్మీకి రామాయణం ద్వారా తెలుస్తుంది. వన విహారమప్పుడు సీతారాములు ఒక గండశిలపై సేద తీరారట.
ఆ శిలపై పరుండినప్పుడు కలిగిన చల్లని ఆహ్లాదానికి పరవశులై తిరిగి వెళుతూ ఆ శిలకు ఆశీస్సులు ఇచ్చారట. తరువాత యుగములో ఆ శిలే భద్రుడి పేరున మేరుపర్వత దంపతులకు వరప్రసాదిగా జన్మించాడు. శ్రీరాముని యందు అపారమైన భక్తి కల భద్రుడు అదే ప్రదేశములో చేసిన ఘోరమైన తపస్సుకు వైకుంఠనాథుడు సతికించెప్పక తొందరలో శంఖచక్రములను అటునిటు ధరించి పరుగున భక్తునికి దర్శనమిచ్చాడట. కారణము తెలియక లక్ష్మీదేవి, ఆదిశేషుడు మొదలగు వారు హరిని అనుసరించారట. భద్రుని కోరిక మేరకు ఆ విష్ణువు శ్రీరామునిగా శిలారూపములోనున్న భద్రుని శిరస్సుపై లక్ష్మి అయిన సీతాదేవిని తన ఎడమ అంకముపై ఉంచి చతుర్బాహుడై తటాలన కూర్చునిపోయాడట. అతనిని అనుసరించిన ఆదిశేషుడు వెనుక రామునికి ఛత్రముగా నుండి లక్ష్మణుని రూపములో ప్రక్కన నిల్చున్నాడట. అందుకనే ఈ ఒక్క స్వామియే ఆశ్చర్యముగా కుడి చేతిలో శంఖము, ఎడమ చేతిలో చక్రము, మరొక చేతిలో ధనస్సు, ఇంకొక చేతిలో బాణమును ధరించి రామనారాయణునిగా, భద్రాచల రామునిగా విశేష పూజలందుకుంటున్నాడు. ద్వాపరయుగం చివరి నుండే ఈ క్షేత్రములో వెలసి దేవతా నిర్మితమైన ఆలయం ఉన్నట్లుగా బ్రహ్మపురాణం ద్వారా తెలియవస్తున్నది. క్రీస్తుపూర్వం 491 నుండి 483 మధ్యకాలములో శంకరాచార్యుల వారు భద్రాచలం వచ్చినప్పుడు ఆ భద్రాద్రి రాముడి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని వామాంకస్థిత జానకీ పరిలసత్కోదండ దండం కరే చక్రం చోధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే విభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్నిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రయుక్తం భజే అనే దివ్యమైన శ్లోకముతో కీర్తించారు. తరువాత దండయాత్రలలో ఈ ఆలయం శిథిలమైందని చెప్పవచ్చును. 17వ శతాబ్దములో శ్రీరాముని పరమభక్తురాలైన పోకల దమ్మక్కకు శ్రీరాముడు కలలో కనపడి దగ్గరలో గల పుట్టలో ఉన్నానని తీసి ఆలయమును నిర్మించమని చెబుతాడు. దమ్మక్క ఆ పుట్టలో నుండి సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరాముని విగ్రహాన్ని బయటకు తీసి ప్రతిష్ఠించి పైన తాటాకు పందిరి వేసి ప్రతిరోజు నైవేద్యముగా తాటిపళ్లను పెట్టేది. ఎండా వానలకు రామయ్య తట్టుకోలేకపోతున్నాడని కలత చెంది తన ఊరు భద్రారెడ్డి పాలెమునకు దగ్గరలో గల నేలకొండపల్లిలో నివసించే కంచెర్ల గోపన్నను ఆశ్రయించి రాముని గుడి కట్టుటకు సహాయము చేయమని ప్రార్థించింది. గోపన్న స్వతహా రామభక్తుడు. అక్కడ తహసీల్దారుగా నిజామప్రభువు తానిషా ఏలుబడిలో చేస్తుండేవాడు. తాటాకు పందిరి ఆలయములో రామయ్యను చూచి చలించిపోయిన గోపన్న సర్కారు వారికి కట్టవలసిన పన్నుల నుండి 16 లక్షల రూపాయలతో అద్భుతమైన ఆలయాన్ని 1650, 1670 మధ్యకాలమున నిర్మించి ప్రభువు తానిషా ఆగ్రహానికి గురి అయి జైలు పాలవుతాడు. వాగ్గేయకారుడైన గోపన్న తన అద్భుతమైన కీర్తనలతో శ్రీరాముని మనస్సును కరిగించి తానిషాకు స్వయంగా రామయ్యే లక్ష్మణ సహితుడుగా గుడి కోసం ఖర్చు చేసిన పైకాన్ని ఇచ్చివేసి కారాగారము నుండి రామదాసు అయిన గోపన్నను విడిపించి ఆర్తత్రాణ పరాయణుడనే బిరుదును సార్థకం చేసుకున్నాడని చరిత్ర ద్వారా తెలుస్తున్నది. ఇక ఈ ఆలయంలో ప్రతిరోజు జరిగే పూజలు, ఉత్సవాల విశేష పూజల విషయానికి వస్తే ప్రతిరోజు ఆలయం ఉదయం 4:30 గంటలకు సుప్రభాత సేవతో ప్రారంభమై రాత్రి 8:30 గంటలకు వాహన మరియు పవళింపు సేవలతో ముగుస్తుంది. ఆర్జిత సేవలలో ముఖ్యమైనవి సుప్రభాత సేవ, అంతరాలయ అర్చన, సహస్రనామార్చన, శ్రీరామచంద్రుని ప్రతి జ్యేష్ఠా నక్షత్రం రోజున 108 కలశాలతో అభిషేకం, సుదర్శన హోమం, సంధ్యాహారతి, సువర్ణ తులసి అష్టోత్తరము, ప్రత్యేక దర్శనం, నిత్య పూల అలంకార సేవ, పవళింపు సేవ, లక్ష కుంకుమార్చన, అన్నప్రాసన, నామకరణం మొదలగు సేవలు లభిస్తాయి. అలాగే ప్రతిరోజు స్వామివారికి నిత్య కళ్యాణం జరుగుతుంది. దంపతులకు ఒక్కింటికి 1000 రూపాయలు సువర్ణ పుష్ప అష్టోత్తర నామార్చన టిక్కెట్ తీసుకుంటే స్వామివారిని అతి దగ్గర నుండి చూడవచ్చును. దంపతులు ఒక్కంటికి 500 రూపాయలు ఈ టిక్కెట్టు ఖరీదు. ప్రతి సంవత్సరము చైత్ర శుక్ల పంచమి రోజున శ్రీరామ పట్టాభిషేకము మరియు నవమి రోజున భద్రాద్రి రాముని కళ్యాణోత్సవము అత్యంత శోభాయమానంగా జనరంజకంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరము చైత్ర శుక్ల పంచమి రోజున శ్రీరామ పట్టాభిషేకము మరియు నవమి రోజున భద్రాద్రి రాముని కళ్యాణోత్సవము అత్యంత శోభాయమానంగా జనరంజకంగా జరుగుతుంది.
పాల్గొన శుక్ల పౌర్ణమి రోజున గోదావరి నదిలో అత్యంత వైభవవేతముగా జరిగే స్వామివారి తెప్పోత్సవము నయనాందకరముగా ఉంటుంది. ఇవే కాక విజయదశమి, వైకుంఠ ఏకాదశి రోజులలో జరిగే రథోత్సవము చాలా గొప్పగా ఉంటుంది. అలాగే హనుమాన్ జయంతి ఘనంగా జరుగుతుంది. ఇంకా దేవస్థానం వారి రూములు, కాటేజెస్సు సౌకర్యాలు ఉన్నాయి. అన్ని సేవా టిక్కెట్లను ఆలయం లోపల దేవస్థానం వారి బుకింగు కౌంటర్లో కానీ లేదా దేవస్థానం వారి వెబ్సైటు ఇంటర్నెట్ ద్వారా బుకింగు చేసుకొనవచ్చును. భద్రాచలంలో ఇంకా చూడవలసిన అనేక ప్రదేశాలు ఉన్నాయి. ఈ దగ్గరలో దుమ్ముగూడెం అనే అరణ్య ప్రాంతములోనే శ్రీరాముడు 40,000 మంది రాక్షసులను తన అస్త్ర శస్త్రాలతో బూడిద గావించాడని, అందుకే ఈ ప్రదేశాన్ని దుమ్ముగూడెంగా పిలువబడుతుందని చెబుతారు. ఆ దగ్గరలోనే జలపాతం ప్రకృతి అందాల మధ్యన ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే సీతాపహరణములో జటాయువు రెక్క తెగిపడి దగ్గరలో గల రేకపల్లిలో పడిందని చెబుతారు. ఇంకా 60 కిలోమీటర్ల దూరములో ఉన్న కిన్నెరసాని జంతు అభయారణ్యమును సందర్శించుకొనవచ్చును. సాక్షాత్తు ఆ వైకుంఠుడే శ్రీరాముని రూపములో వెలసిన అత్యంత పురాతనము, మహిమాన్వితము, దివ్యమైన భద్రాచల శ్రీరామచంద్ర స్వామి క్షేత్రము యొక్క సంపూర్ణ విశేష సమాహారము గురించి తెలుసుకున్నాము. శ్రీ సీతారామచంద్ర లక్ష్మణుల కటాక్ష వీక్షణాలు అందరిపైన ప్రసరించాలని కోరుకుంటున్నాను. రియల్ ఫ్లిక్ డివోషనల్ ప్రోగ్రామును చూస్తున్న ప్రతి ఒక్కరకు ధన్యవాదములు. మీ సూచనలను, సలహాలను దిగువ కామెంటు బాక్స్ ద్వారా తెలియచేయగలరు. మరిన్ని తీర్థ ప్రయాణాల సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. మరొక పుణ్యక్షేత్ర విశేషాలతో కలుద్దాం. నమస్కారం.